ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నిన్న ఈరోజు జరిగినటువంటి రెండు సంఘటనల మీద అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి ఓ Z+ కేటగిరీలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రతని గాలికి వదిలేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం లేదా పోలీసు డీజీపీ గారు ఈ ఇద్దరి యొక్క విషయాల గురించి బాధ్యతారాహిత్యం గురించి అలాగే విజయవాడలో డిఎస్సిలో జరిగినటువంటి టీచర్ల నియామకంలో జరిగినటువంటి అక్రమాలు తప్పుడు నియామకాలు దొంగ నియామకాల మీద సిబిఐ విచారణ జరగాలని అలాగే సంబంధిత బాధ్యుడైనటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఒక దీక్షా శిబిరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యోజన విభాగం చేస్తున్న దీక్షా శిబిరం మీద తెలుగుదేశం గూండాల దాడిని ఈ రెండింటిని కూడా ప్రజలకు వివరించడం కోసం దాని మీద ప్రజలకు విశదీకరించడం కోసం ఈరోజు మీడియా ముందుకు రావటం జరిగింది. నిన్న గడిచిన సంవత్సరం కూడా పొగాకు రైతుల యొక్క దీనస్థితి వారికి దీనస్థితి ఎలా అంటే ఇంతవరకు ఏనాడు కూడా వారు చవి చూడనటువంటి కష్టాలు. పొగాకు కొనే నాదుడు లేక రేటు తక్కువ ఎక్కువ తర్వాత సంగతి, అసలు తక్కువ రాకపోవడం గిట్టుబాటు ధర రాకపోవటమే దుర్మార్గం. అంటే కనీసం తక్కువ ఎక్కువ కొనే నాదుడు కూడా లేకపోవటం, ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోవటం, పక్క రాష్ట్రాల్లో పొగాకుని లేదా ఇతర పంటల్ని కేంద్ర ప్రభుత్వం ఎంతో కొంత సాయం రావటం, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కేంద్రం పట్టించుకోదు, రాష్ట్రం పట్టించుకోదు. పేరుకి మాత్రం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పని ప్రగల్భాలు పలుకుతారు. డబుల్ కాదు, అసలు సింగిల్ కాదు, అసలు ఇంజినే లేకుండా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. కేంద్రం పట్టించుకోదు, రాష్ట్రం పట్టించుకోదు. మరి గాలికి వదిలేసినటువంటి ఈ పరిస్థితిలో కిందటేడు జరిగితే ప్రభుత్వాన్ని నిలదీస్తే, కానీ ఎంతో కొంత రాజకీయంగా ప్రభుత్వ పరంగా సున్నితత్వం ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ఏడన్నా జాగ్రత్తలు తీసుకుంటారు. అరే కిందటేడు తీసుకోలేకపోయామే, ఈ ఏడన్నా పట్టించుకుందాం, జగన్ మళ్ళీ బజారెక్కి మనల్ని విమర్శిస్తాడు, మన తప్పుల్ని ప్రజలకి మనని ఓడదీసి నుంచో పెడతాడు బజార్లో అని చెప్పిన జాగ్రత్త తీసుకుంటారు. కానీ అధికారం మదం దిగనటువంటి ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా పొగాకు రైతుల గురించి పట్టించుకోకుండా వాళ్ళ జీవితాలని వాళ్ళ పంటల్ని గాలికి వదిలి వాళ్ళు చస్తే చచ్చారులే అనేటువంటి చోద్యం చూసే పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల తరపున గొంతెత్తాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తాడు? వెళ్ళాలి కదా. దేవరపల్లిలోని ఆక్షన్ కేంద్రానికి, పొగాకు వేలం కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించి రైతుల ఇక్కట్లను విని ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దామని చెప్పని అక్కడికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి భద్రతని గాలికి వదిలేసినటువంటి ఈ ప్రభుత్వం, హోంశాఖ ఉద్దేశపూర్వకంగా Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి అధికారికంగా Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతని హోంశాఖ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయటం. ఈ రాష్ట్ర డీజీపీ కానీ లేదా జిల్లా ఎస్పీ కానీ Z+ కేటగిరీ భద్రతా సౌకర్యం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రతా పర్యవేక్షణని ఆ బాధ్యతను తీసుకోరా ఎస్పీ కానీ డీజీపీ కానీ అని అడుగుతున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి మాత్రం వారికి బాధ్యత ఉండదు, పట్టించుకోరు, గాలికి వదిలేస్తారు. కానీ జగన్ గారి సభలకు మాత్రం జనం రాకుండా మొత్తం ఆ చుట్టుపక్కల 4-5 కిలోమీటర్లు దాటిన కాడి నుంచి అంచెలంచెలుగా బ్యారికేడ్లు పెడతారు, వందల మంది పోలీసులను వేస్తారు. కానీ Z+గేట్ కేటగిరీ ఉన్నటువంటి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ దగ్గర భద్రత ఉండదు. అలాగే పర్యటన అడుగడుగున ఒక్క పోలీస్ కానరాడు, ఒక్క పోలీసు కూడా కానరాడు. పదుల సంఖ్యలో బ్యారికేడ్లు మాత్రం పెడతారు జనాన్ని అడ్డం కొడతాకి. కానీ ఏం చేస్తారు ప్రజలు? కష్టాలు చెప్పుకుంటాక, లేదా ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయటాక, ఈ ప్రభుత్వం మీద ఏహ్యభావాన్ని వెళ్ళగక్కటాకో, లేదా ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలకి గాయపడినటువంటి వారు తమ ప్రేమని ప్రతిపక్ష నాయకుడి మీద చూపించటాకో, పొలాల్లోంచి, తుప్పల్లోంచి, దుబ్బల్లోంచి ఎలా పడితే అడ్డదిడ్డంగా కాలువల్లోంచి ఎక్కడ పడితే అక్కడ దూకుతాం అన్నీ మనం చూస్తున్నాం. ఇవాళ ఈనాడు, జ్యోతి, లేదా ఈటీవీ, ఏబిఎన్, TV5, మహా ఇయ్యం ఉంటే మనకేమి బీఆర్కే ఇట్లాంటివి ఉంటే మనకు అర్థమయ్యేది కాదు. ఈ మధ్య న్యూట్రల్గా వచ్చినట్టుంది బీఆర్కే. ఇటువంటి ఛానల్స్ ఉంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ని అంతా కూడా దుర్మార్గంగా చూపించాయి. కానీ సోషల్ మీడియా ఉంది కాబట్టి వాళ్ళ ఈ సోషల్ మీడియాలో వాస్తవాలను చూపిస్తున్నారు. చూడండి, దేవరపల్లికి 5 కిలోమీటర్ల బయటంతా కూడా మొత్తం పోలీసులు బ్యారికేడింగ్ దగ్గర వందల సంఖ్యలో ఉంటారు. 1000 మంది పోలీసులు ఉంటారు, జనాన్ని లోపల రానివ్వకుండా, దేవరపల్లిలోకి రానివ్వకుండా కాస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ దగ్గర కానీ, హెలిప్యాడ్ దగ్గర కానీ, లేదా పొగాకు వేలం కేంద్రం దగ్గర కానీ, జగన్మోహన్ రెడ్డి గారి హెలిప్యాడ్ నుంచి పొగాకు వేలం కేంద్రంకి వెళ్ళే మార్గ మధ్యంలో కానీ పోలీసులు కనపడరు. ఒక్కళ్ళు కూడా, ఒక్క పోలీసు కనపడ్డు. పదుల సంఖ్యలో బ్యారికేడ్లు పెడతారు. దేనికి ఇదంతా? ప్రజలు రాకూడదు, ప్రజలు కనపడకూడదు, ప్రజల కష్టాలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోకూడదు, తద్వారా అవన్నీ ప్రపంచానికి తెలియకూడదు. ఎన్నాళ్ళు కప్పెడతారు అంటున్నా, ఎన్నాళ్ళు కప్పెడతారు? రోడ్డు మీద గేద లేకపోతే ఆవో పశువులో పేడేస్తాయి అనుకోండి, ఎన్నాళ్ళు దాచి ఇసుక కప్పి ఆపుతారు? ఎన్నాళ్ళు అది వాసన రాకుండా ఉంటుందా? మీ ప్రభుత్వం చేసే చండాలం, మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీ, దుర్మార్గాలు, బాధ్యత లేని ధనం, దోచుకునే సంఘటనలు, లూటీలు చేస్తున్నటువంటి నిత్య సంఘటనలు ప్రజల కళ్ళ ముందు జరుగుతుంటే మీ పతనాన్ని ఎవడ ఆపగలడని అడుగుతున్నాను. ఈ పోలీసు ఆపగలరా అని అడుగుతున్నాను. మీ పతనాన్ని ఇవాళ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వచ్చేటువంటి, లేదా ఆయన భద్రతను గాలికి వదిలేసినటువంటి ఈ పోలీసులు మీ పతనాన్ని ఆపగలరా చంద్రబాబు నాయుడు గారు? మీ సునకానందం తప్పితే ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా పోలీసులను ఎడ తయారు చేశారు అంటే, ఉద్దేశపూర్వకంగా భద్రత ఉండకూడదు, అవాంఛనీయ సంఘటనలు జరగాలి. చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు కుట్ర చేస్తుంది, మన కళ్ళకు కనపడుతుంది కదా. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు పోలీసుల్ని పోలీసులుగా కాకుండా వారి యొక్క ప్రైవేట్ సైన్యంగా ఇవాళ తీసుకోవటం, అంటే వాటిని ఆ రకంగా వాడుకోవటం అనేది ఇది ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు కాదా అని అడుగుతున్నాను. వ్యవస్థల్ని నిర్వీర్యం చేయటం కాదా, దిగజార్చడం కాదా పరిపాలనని? జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి రాష్ట్ర డీజీపీ బాధ్యతగా వ్యవహరించరు, పట్టించుకోరు. కనీసం ఒక సంఘటన జరిగితే మరుడు సంఘటనకైనా డీజీపీ సంబంధిత ఎస్పీలని ఏంటే అది ఆ బాధ్యత లేకుండా అని చెప్పి మందలించాల్సింది పోయి
ఎస్పీని ఉద్యోగం చేయనివ్వకుండానే చూస్తున్నారని చెప్పని లోకం కోడైకి వస్తుంది. ఈ రెండేళ్లలో ఎన్నిసార్లు డీజీపీ గారికి అనేక మార్లు అర్జీలని, ఫిర్యాదుల్ని కేంద్రానికి పంపించాం, కేంద్ర హోంశాఖకు పంపించాం. మరి డీజీపీకి ఎన్నిసార్లు చెప్పినా కూడా చెవిటివాడి ముందు శంఖమూదినట్టే ఉంది. అయ్యా, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీలో ఉన్నటువంటి ఒక ప్రజానాయకుడికి భద్రత ఈ రకంగా లోపాలు కనపడుతున్నాయి, గాలికి వదిలేస్తున్నారు జిల్లాల్లో ఉన్నటువంటి ఎస్పీలు అని చెప్పని ఎన్నిసార్లు ఇప్పటికి రాస్తే ఇవన్నీ చూడండి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ డీజీపీకి రాసిన జగన్మోహన్ రెడ్డి గారి భద్రతా వైఫల్యాల మీద డీజీపీకి రాసినటువంటి ఉత్తరాలు. ఇవన్నీ ఇన్ని రాస్తే దేనికి స్పందించడం డీజీపీ? స్పందించకపోగా అదే సంఘటనలు మాట మాటికి తలెత్తటం, ప్రతిసారి అది చేయటం. ఈ రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం మూర్ఖుడి చేతిలో రాయిలాగా తయారైనటువంటి పరిస్థితులు ఇవాళ మనకు కనపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు కొన్ని ఉంటాయి. ఆ పర్యటనలో కొన్ని చూసుకుంటే మనం కనీసం రోప్ పార్టీ కూడా ఉండదు. Z+ కేటగిరీలో కేటాయించినటువంటి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి మ్యాండేటరీగా ఉండాల్సినటువంటి రోప్ పార్టీ కూడా అసలు మన కళ్ళకి కనపడదు. కొన్ని చోట్ల అక్కడక్కడ రోప్ పార్టీ కేటాయిస్తారు,